థియేట్రికల్గా 2 వారాల క్రితం రిలీజ్ అయ్యి మొన్నటి నుండి ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది ఈ రోటీ కపడా రొమాన్స్ మూవీ. యూత్ఫుల్ ఎంటర్టైనర్ అన్నారు కదా, ఎలాగోలా టైంపాస్ అయిపోయేలా ఉంటుందేమో అని ఎక్స్పెక్టేషన్తో ఈ మూవీని చూడడం జరిగింది. అండ్ అనుకున్నట్టుగానే టైంపాస్ అయ్యింది, బట్ నాట్ ఇన్ ఏ గుడ్ వే. ఈ మూవీ స్టార్ట్ అవ్వడమే 4 స్నేహితులు చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ మీట్ అవ్వడం, వాళ్ళలో బాగా హైపర్ యాక్టివ్గా ఉండే ఒక క్యాండిడేట్ గోవా ట్రిప్కి ప్లాన్ చేయడం చూసి ఇప్పుడు వీళ్ళు జిందగీ నా మిలేగి దుబారా అండ్ ఈ నగరానికి ఏమైంది మూవీస్లకి ఒక కంబైన్డ్ స్పూఫ్ గానీ తీస్తారేమో అని భయపడ్డా. కానీ కథని అటువైపుగా కాకుండా ప్యార్ కా పంచనామా మోడ్లోకి డైవర్ట్ చేయడంతో పోన్లే ఈ రూట్ ఏదో కొంచెం బెటర్గానే ఉందిలే అనుకున్నా. ప్యార్ కా పంచనామా మూవీలో స్టోరీ 3 అమ్మాయిల చేతిలో నలిగిపోయి ప్రేమ మీద విరక్తి తెచ్చుకున్న 3 కుర్రాల చుట్టూ తిరుగుతుంది. ఇక ఈ మూవీకి వచ్చేసరికి ఒక జంటని ఎక్స్ట్రాగా యాడ్ చేసి అదే జోన్లో కథ నడిపే ప్రయత్నం చేశారు. ఈ 4 లవ్ స్టోరీస్ చూడడానికి అంత ఇంట్రెస్టింగ్గా ఎంటర్టైనింగ్గా లేకపోయినప్పటికీ అట్లీస్ట్ టైం పాస్ అయితే అవుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ మూవీలో క్లైమాక్స్లో హీరోయిన్స్ యొక్క క్యారెక్టర్ని పాజిటివ్గా చూపించడానికి ట్రై చేశారో అదే ఈ మూవీకి పెద్ద డ్రాబ్యాక్గా మారింది. ఇప్పుడు నేను చెప్పింది విని నాకు అమ్మాయిల మీద హేటెడ్ ఉందేమో అని తప్పుగా అనుకోకండి. ఇక్కడ నా ప్రాబ్లం హీరోయిన్స్ని మంచిగా చూపెట్టడం కాదు. ఇన్ఫ్యాక్ట్ ఆ 4 స్టోరీస్లలో ఒక స్టోరీలో హీరోయిన్ క్యారెక్టర్ని క్లైమాక్స్లో పాజిటివ్గా చూపించిన విధానం బాగానే ఉంది, కానీ రిమైనింగ్ 3 కథల్లో మాత్రం ఆ ఆస్పెక్ట్ని చాలా ఆర్టిఫిషియల్గా డీల్ చేశారు. ఏదో ఒక విధంగా హీరోయిన్స్ని పాజిటివ్ లైట్లో చూపించేయాలని ఏమాత్రం కన్విన్సింగ్గా లేని రీజనింగ్లు ఇచ్చేసి మూవీని అవగొట్టేశారు. ఇక పర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే అందరూ వాళ్ళ రోల్స్కి తగ్గట్టుగానే ఉన్నారనిపించింది. మెచ్చుకునేలాగా లేదు, అలానే విమర్శించేలాగా కూడా లేదు వాళ్ళ పర్ఫార్మెన్స్. ఇక మ్యూజిక్ వైజ్ ఒక సాంగ్ బాగుందనిపించింది, రిమైనింగ్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. సో ఇప్పటి వరకు నేను చెప్పిన దాన్ని బట్టి ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేయనన్న సంగతి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒకవేళ మీకు ఈ మూవీ మీద ఏమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. బట్ ఈ మూవీలో ఇంటిమేట్ సీన్స్ అండ్ కస్వర్డ్స్ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీతో మాత్రం ఈ మూవీని చూడకండి. సో వెల్, దట్స్ అవర్ యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మరిన్ని రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.